ఈరోజు యేసు ప్రభువారు ఆయన ఉపవాస నుండి ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం చూద్దాం. 4వ అధ్యాయం అదే 2వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట యేసు ప్రభువారు కేవలం ఉపవాసం మాత్రమే కాదు, ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. అంటే ఇక్కడ ఉపవాసం ఉంది కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ఆ దినం ప్రార్థన చేయరు. వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటారు, అది మంచిదే, కానీ ప్రార్థనలు ఎక్కువగా గడపాలి. యేసు ప్రభువారు ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయనకు శోధనలు వచ్చాయి. బాప్తిసం పొందిన వెంటనే మరి శోధనలు వస్తాయి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శోధించబడ్డాడు. తర్వాత ఆయన అపవాది చేత మరి శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. కాబట్టి అపవాది చేత శోధనలు వస్తాయి. అర్థమైందండి? యేసు ప్రభువారు ఎందుకు ఈయన ఉపవాసం ఉన్నాడంటే ఉపవాసం వలన సిద్ధపాటు. ఉపవాసం వల్ల ఏమిటి? సిద్ధపాటు. అంటే తన భవిష్యత్తు 3.5 సంవత్సరాల పరిచర్య కొరకు యేసు ప్రభువారు సిద్ధపాటు కొరకు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఒక పరిచర్య చేసే ముందు, దేవుని పని ప్రారంభించే ముందు మరి ఏం చేయాలట? యేసు ప్రభువారి ప్రకారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టాలి. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, వారు కూడా ఉపవాసం ఉన్నారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అందులో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చూసారా? కాబట్టి వారు అంటే అంత్యోక సంఘంలో ఉన్న పెద్దలు కొంతమంది ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరిచాడు. ఒకవేళ వాళ్ళు ఉపవాసం ఉండకపోతే, ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా సంగతులు బయలుపరచకపోయేవాడు కాడు. కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూసారా? కానీ ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఏదైతే మనం చేయాలనుకున్నామో, ఏ పని ఏ కార్యం మనం తలపెట్టాలనుకున్నామో అది చెయ్యాలా వద్దా అనేది దేవుడు మన మనసులో మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని బయలుపరుస్తాడు. కాబట్టి వీరు మరి అంత్యోకుల సంఘంలో ఉన్న ఈ బర్నబా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి బర్నబాను సౌలును పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన తర్వాత ఈ బర్నబా సౌలు వెళ్ళి ఎంతో పరిచర్య చేశారు. దాదాపు అనేక సువార్త దండయాత్రలు చేశారు. ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలకు వెళ్ళి సువార్త చేశారు. ఇంత గొప్ప సువార్త చేయటానికి, వారి సువార్త ఫలించడానికి, ఆత్మలు రక్షించబడడానికి కారణం ఏమిటి? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. కాబట్టి నెలకొకసారైనా కనీసం మనం ఉపవాసం ఉండి సంఘం అంతా కొరకు మనం ప్రార్థన చేస్తే మన సంఘంలో ఉన్న అక్కరలు, కుటుంబంలో ఉన్న అక్కరలు, వ్యక్తిగతమైన అక్కర్లు తీర్చబడతాయి. ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. అదే అక్కడే 3వ వచనం, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ముందు ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మళ్ళీ ఉపవాసం ఉండి ఏం చేశారు? వాళ్ళు వారి మీద చేతులుంచి వారిని పంపించి వేశారు. ఆ తర్వాత పలు స్థలాల్లోనికి వాళ్ళు వెళ్ళారు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా మరి సిద్ధపాటు కొరకై మరి ఎంతైనా అవసరం. ఇది మన ఉపవాసం ఉండే రోజుకు, వారానికి ఒక రోజైనా సరే, ప్రతి నెల ఒకసారి ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. వారానికి ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉండైనా మనం ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడిపితే దేవుడు మనకు సహాయం చేస్తాడు.
చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. చూసారా, యేసుప్రభు వారు ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు. అంటే ప్రార్థించడం అంటే ఆ రోజంతా ఆయన బహుశా ఉపవాసం ఉండి ప్రార్థన చేసాడు ఆ నైట్ అంతా కదా. అక్కడ వాస్తవానికి ఉపవాసం ఉండి రాత్రంతా ప్రార్థన చేశాడు. దేనికోసం ఆయన ప్రార్థన చేశాడు? ఆయనకు ఒక టాస్క్ ఉంది, ఆయనకు ఒక పని ఉంది. ఏంటంటే యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయనకు ఒక 12 మంది శిష్యులు కావాలి. ఆయన పనిని చేయడానికి, నెరవేర్చడానికి, లేకపోతే కొనసాగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు, అపోస్తలులు అవసరం. ఆయన దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. వారిలో 12 మందిని ఆయన సెలెక్ట్ చేసుకోవాలి. అట్లని చెప్పి ఆయనంతలో ఆయన సెలెక్ట్ చేసుకోలే. ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆ రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు 12 మందిని చూపించాడు. ఆ 12 మంది ఉదయం అయినప్పుడు 13వ వచనం, ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచాడు. ఎలా ఏర్పరిచాడు చెప్పండి? ఊరికే హడావిడిగా ఏర్పరిచాడా? మనం ఏం చేస్తామంటే ఏదైనా చేయాలి, ఏదైనా వాక్యం చెప్పాలి, లేకపోతే ఏదైనా సంఘంలో పని చేయాలి, అంటే మన సొంత కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే ఏం చేస్తాం? హడావిడి చేస్తాం. పిల్లల్ని అడ్మిషన్ చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకేదైనా కార్యం చేయాలంటే ఏం చేస్తాం? దేవుని దగ్గర కనిపెట్టాం. సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు ప్రభు వారే ఆ రాత్రంతా బహుశా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి తండ్రిని అడిగి 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 రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేయాలి? ఒక రాత్రంతా ఒక వ్యక్తి ప్రార్థన చేయాలంటే మనం ఒక 15 నిమిషాలు 24 అవర్స్లో మన వాళ్ళు ప్రేయర్ టీం వాళ్ళు ప్రార్థన చేస్తే ఒక 15-20 నిమిషాలు ప్రార్థన చేసి మన వాళ్ళు ఆగిపోతే మళ్ళా సోదరుడు అంటే మనకు ప్రార్థన చేయడానికి ఏమీ రాదు, అయిపోద్ది. ఏం చేస్తాం? గంట సేపు ప్రార్థన, ఏం చేస్తాం? అర్ధగంట సేపు ప్రార్థన అనుకుంటాం. కానీ యేసు ప్రభు వారు ఎంత ప్రార్థన చేశాడంటే రాత్రంతా ప్రార్థన చేశాడు. దేనికోసం? సిద్ధపాటు కోసం కదా. 12 మందిని ఏర్పరిచారు. ఆ 12 మందే ఇప్పుడు భూలోకాన్ని తలక్రిందులు చేయవారు అని బైబిల్లో ఉంది. ఆ 12 మందే అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈరోజు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు మరి రక్షణ పొందడానికి, లేకపోతే వారందరూ పరలోకం వెళ్ళడానికి, సంఘం ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోవటానికి కారణం ఎవరు? ఆ 12 మంది. ఆ 12 మంది ఎట్లా వచ్చారు యేసు ప్రభు వారికి చెప్పండి? ఉపవాసం ఉండి ఆ రాత్రంతా ప్రార్థన చేయటం ద్వారా. కాబట్టి ఉపవాసం ఉండి మనం సిద్ధపాటు కొరకు ప్రార్థన చేయాలి. 3.5 సంవత్సరాల పరిచర్య ఆయన ఉంది. కాబట్టి ఏది? ఆయన దేవుని కుమారుడు. తండ్రి, నేను నీ కుమారుని కదా, నేను వెళ్తాను, నేను సువార్త ప్రారంభిస్తానని చెప్పాడా? లేదు. దానికంటే ముందు ఆయన ఏం చేశాడు? 30 సంవత్సరాల వయసులో ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. తర్వాత తన సోదరుల ముందు, తన తల్లి ముందు, తన తండ్రి ముందు తన జీవితాన్ని వారికి చూపించాడు. ఎంత పరిశుద్ధుడో ఆయన కనబరుచుకున్నాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన యోహాను చేత బాప్తీసం పొందాడు. ఆ తర్వాత అపవాది చేత శోధించబడ్డాడు, అరణ్యానికి ఆత్మ వల్ల కొనుక్కోబడ్డాడు. ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆ 3.5 సంవత్సరాల సిద్ధపాటు కొరకు తను ఏ విధంగా పరిచర్య చేయాలి, ఏ విధంగా ఆత్మలు రక్షించాలి, ఎటువంటి అద్భుతాలు చేయాలి, ఎటువంటి చివరి కడకు అందరి కొరకు కలవర శిలలో ఏ విధంగా మరణించాలో ఇదంతా కూడా సిద్ధపాటు. కాబట్టి సిద్ధపాటు లేకుండా పరిచర్య చేయకూడదు, చేయలేము కూడా. ఒకవేళ చేసినా అది ఫలించదు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా యేసు ప్రభు వారు భవిష్యత్తు పరిచర్య కొరకై సిద్ధపాటు కలిగి ఉన్నాడు. కాబట్టి ఉపవాసం వల్ల మొట్టమొదటిగా ఏం కలుగుతుంది? సిద్ధపాటు కలుగుతుంది అన్న సంగతి మనం గమనించాలి. అది మొదటి విషయం. ఇక రెండవది చూడండి, 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడటకు ఆత్మలను అరణ్యమునకు కొనిపోబడెను. తర్వాత 3వ వచనం కూడా చదువుతాను. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. కాబట్టి
ఇప్పుడు శోధన వచ్చింది. శోధన వచ్చినప్పుడు ఒకవేళ యేసు ప్రభు వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ఉంటే ఆ శోధన ఏమయ్యదు కదా. కాబట్టి శోధన మీద జయం వచ్చింది ఆయనకు. శోధన మీద జయం రావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక అద్భుతం జరగాలి, ఏదైనా ఒక మన ద్వారా ఒక సూచక్రియ, ఒక అద్భుతం జరగాలని జరుగుతుంది. ఏం చేయాలంటే మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం అక్కడ రాయబడింది 28. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేక పోతుమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వల్ల అంటే కింద ఫుట్ నోట్లో కన్నీళ్లు విడిచడం ఉంది. మరొక మత్తయి సువార్తలో ఉందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల ఉంది. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టవచ్చు, రోగాలు బాగు చేయవచ్చని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి శోధనలు జయించాలి. శోధనలు మనందరికీ వస్తాయి. యేసు ప్రభు వారికి కూడా శోధనలు వచ్చాయి. మరి ఎందుకు ఆయన శోధనలు జయించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అక్కడ 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు కాడు గాని సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను. చూసారా, సమస్త విషయాలు మనకి ఏ శోధన వస్తున్నాయో మనం అనుకుంటాం. మీరు అనుకుంటారు, అబ్బా ఎన్ని శోధనలు నాకు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు నాకు వస్తున్నాయి అనుకుంటాం. కానీ అందరికీ మామూలుగా కలిగే శోధనలు ఏవి, ఇదే ప్రత్యేకమైన శోధనలు ఏవి కాదు. అందరికీ శోధనలు వస్తాయి. 1 కొరింథీ 10వ అధ్యాయం, వచనాలు ఎక్కువైనందుకు మీరేం ఫీల్ కావద్దు, చదవాల్సింది. చూడండి 13వ వచనం, 1 కొరింథీ 10:13. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింప లేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయను. కాబట్టి శోధనలు వస్తాయి, ప్రవక్తలకు వస్తాయి, అపోస్తలకు వచ్చాయి, సాక్షాత్ యేసు ప్రభువుకు వచ్చాయి, నీకు వస్తాయి, నాకు వస్తాయి. కానీ వచ్చినప్పుడు మనం దాన్ని ఏ విధంగా జయించాలి? చెప్పండి. శోధన జయించాలంటే ఏకైక మార్గం ప్రార్థన చేయాలి. అది కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల యేసు ప్రభు వారు సులభంగా వెంటనే ఆయన మరి సాతాను జయించాడు. మనం శోధనలో పడిపోతాం, దురాశలో పడిపోతాం, లోకంలో పడిపోతాం. కారణం ఏమిటంటే మరి ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోవటం వల్ల. కాబట్టి శోధనలపై విజయం రావాలంటే మరి శత్రువును ఎదుర్కోవాలి. బైబిల్లో రాసేబడింది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదాన్ని వెతుకుచు తిరుగుచున్నాడు. కాబట్టి మనం అపవాదిని ఎదిరించాలి. బైబిల్ చెప్తుంది యాకోబు 4:7, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోను. ఎలా పారిపోతాడు అపవాది? సండే స్కూల్లో ఒక పాట ఉంటుంది. ఏం పాట అది? సాతానా పారిపో. పారిపోతాడా? చెప్పండి పిల్లలు, పారిపోతాడా? సాతానా పారిపో అంటే పారిపోదు. సాతాన్ని పారిపోవాలంటే ఒకే ఒక మార్గం, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అది కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల మొట్టమొదటిగా సిద్ధపాటు కొరకు ఉపవాసం ఉండాలి, భవిష్యత్తు పరిచర్య కొరకై సిద్ధపాటు ఉండాలి. మరి సండే స్కూల్ టీచర్లు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ఆ దినం రాత్రి ప్రార్థన చేసి పొద్దున వచ్చి క్లాస్ చెప్పాలి. అర్థమైందా? ఇక్కడ వాక్యం బోధించే వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వల్లబంచే వాళ్ళు ఎవరైనా సరే శనివారం కొద్దిసేపు మీరు ఏకాంతంగా దేవునితో గడపాలి. అప్పుడు దేవుడు కొన్ని తలంపులు ఇస్తాడు. మన మనసు కూడా తేలికపడుతుంది. అప్పుడు ఏదైనా పరిచర్య చేస్తే అది మనకు మేలు, సంఘానికి మేలు. కాబట్టి ఈయన 3 విధాలుగా శోధించబడ్డాడు. చూడండి, 3 విధాలుగా. నీవు దేవుని కుమారుడవైతే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం, ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లుగా ఆజ్ఞాపించమనను. సరిగ్గా ఎప్పుడైతే అవసరం ఉందో అక్కడ ఉందో అప్పుడు వస్తాడు సైతాన్.
ఇప్పుడు యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం అంటే ఎంత ఆకలి కావాలి, ఎంత ఆకలి కావాలి. మరి 40 దినాలు బైబిల్లో ఉపవాసం ఉన్న వాళ్ళు ఇంకొక ఇద్దరు ఉన్నారు, చెప్పండి వాళ్ళు. ఒకటి మోషే, రెండవది ఏలియా, మూడవది యేసు ప్రభు వారు. ఈ ముగ్గురు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు దీనికి ఈ లెంట్ డేస్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ 40 దినాల ఈ ఉపవాసానికి యేసు ప్రభు చేసిన ఉపవాసం ఎప్పుడు చేశాడు? పరిచర్య ప్రారంభంలో చేశారు. కానీ మన వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? పరిచర్య ముగింపులో. యేసు ప్రభు వారు ఆయన శుభ శుక్రవారం కంటే ముందుగా 40 దినాలు మన వాళ్ళు ఉపవాసం చేస్తారు, ఫాస్టింగ్ చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మరి శోధనలు జయించాలి. కాబట్టి రాయబడ్డది, దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుకునేను. అది మొదటి సంగతి. ఇక రెండవ సంగతి చూడండి, మొట్టమొదటిగా రాయబడిన మాట, మరి రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుకుని. ఈ శోధకుడు ఆయన వద్దకు వచ్చి రాళ్ళు రొట్టెలు అవుతాయి, రొట్టెలు రాళ్ళు అవుతాయట. తర్వాత చూడండి ఆ మాటలు, ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రభువును 3 సార్లు శోధించబడితే 3 సార్లు కూడా దేవుని వాక్యం చేత ఆయన సాతాన్ని ఎదిరించాడు. చూడండి, ఆహారం వల్లనే కానీ కాక ప్రతి మాట వలన. కాబట్టి 3 సార్లు కూడా యేసు ప్రభు వారు శోధించబడ్డాడు. 3 సార్లు కూడా యేసు ప్రభు వారు మాట్లాడాడు వాక్యం ద్వారా. మొట్టమొదటిగా 8వ అధ్యాయం 3వ వచనం చేత ఈ యొక్క రొట్టె ఏముంది అక్కడ? ఆహారం వల్లే కాక ప్రతి మాట వలన. అదే మాట ఇక్కడ మత్తయి సువార్త 4:4లో ఉంది. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట. కాబట్టి అపవాది శోధించాడు. శోధనకు లొంగలే ప్రభువా యేసు. సాతాను అపవాది, చూడు నువ్వు 40 దినాలు ఆకలి కొన్నావు యేసు, ఇప్పుడు నీకు ఏదైనా శక్తి ఉంది కదా, ఇప్పుడు ఈ రాళ్ళు రొట్టెలు చేసుకో అంటే యేసు ప్రభు చేయలేడా? చెప్పండి. రాళ్ళు రొట్టెలగునుగాక అని ఒక మాట అంటే యేసు ప్రభు అవన్నీ కూడా రొట్టెలు అయ్యాయి. ఆ రుచికరమైన రొట్టెలు అయ్యేవి, ఆయన శుభ్రంగా తినేవాడు. కానీ యేసు ప్రభు అలా చేయడు కదా. శోధనకు ఆయన లొంగిపోడు, శోధనకు లొంగిపోకూడదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా అపవాదిని ఎదిరించాలి. అపవాదితో అంటున్నాడు, అపవాది చూడు ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 3వ వచనం, యెహోవా మాట వలన నరులు బ్రతుకుతురు అన్నారు. అక్కడ ఉపవాస ప్రార్థన వలన ఏమిటట? శోధన మీద జయం. చెప్పండి, శోధన మీద జయం. రెండవది ఆయన 6వ వచనంలో, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. క్రిందికి దుముకడం ఏంటి అంటే సూసైడ్ చేసుకో అన్నమాట. యేసు ప్రభునే పెట్టుకొని సాతాను చెప్తున్నాడు, నువ్వు పైనుంచి కింద ఇవ్వడం. పైనుంచి కింద పడితే ఏమవుతాడు యేసు ప్రభు? ఏమవుతాడు? 4వ అంతస్తు 5వ అంతస్తు నుంచి ఎవరైనా కింద పడితే ఏమవుతారు? చచ్చిపోతారు. ఎంతమంది సూసైడ్ చేసుకోరు? అంటే యేసు ప్రభువునే సూసైడ్ చేసుకో ప్రభు అని చెప్తుంది. చూసారా? ఈ రోజున చాలామంది ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారంటే అపవాది వాళ్ళు చెప్తాడు చెవులో. ఏమని చెప్తాడు? నువ్వు చచ్చిపో, ఇన్ని అవమానాలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, నువ్వెందుకు ఇంకా బ్రతకటం, నువ్వు చచ్చిపో అని చెప్తాడు. ఎవరు చెప్తారు ఇది? సాతాను చెప్తాడు చెవులో. మరి యేసుప్రభు ఏం చెప్తాడు? నువ్వు బ్రతుకు, నువ్వు జీవించు. దేవుడేమో నువ్వు జీవించు, సంతోషంగా బ్రతుకు అని చెప్తాడు. అపవాదేమో నువ్వు చచ్చిపో అని చెప్తాడు. అప్పుడు యేసుప్రభు వారు వెంటనే అక్కడ కూడా ద్వితీయోపదేశకాండలో అదే మాట ఉంది. చూస్తారా ఆ మాట కూడా? 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. శోధించినట్లు ఆయన్ని శోధింపకూడదు. కాబట్టి శోధించకూడదు. యేసుప్రభు రెండవ శోధన ఎలా జయించాడు? యేసుప్రభును ఒక పైనుంచి కిందకి దుకోమంటే ప్రభు చెప్పాడు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నది. కాబట్టి అంటే ఇదంతా శోధనల మీద విజయం వచ్చింది యేసు ప్రభు వారికి. కారణం ఏమిటంటే
ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మీరు ఎప్పుడైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? కనీసం నెలకొకసారన్నా రెండవ శనివారం మనం ఉపవాసం ఉండి ఒక పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మీరు ఈ రోజు నుంచి వారానికి ఒక రోజు కేటాయించండి. మీకు సెలవున్న రోజు, మీకు తీరికైన రోజు. పరిచయులు రోజుకు వారానికి 2 సార్లు ప్రార్థన చేసేవారు. లూకాసు వార్త 18లో మాటలు ఉన్నాయి. బహుశా వాళ్ళు సోమవారం, గురువారం అనుకుంటారు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. కనీసం మీరు వారానికి ఒకసారైనా సరే ఒక హాఫ్ డే అయినా కేటాయించి ఆ రోజంతా ప్రార్థనలు గడపండి. దేవుడు మీకు విజయం ఇస్తాడు. అది రెండవది. ఇక మూడవ శోధన కూడా ఆయనకు వచ్చింది. ఏమనొచ్చింది? ఎత్తైన ప్రాంతంలోకి 8వ వచనం చూడండి. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపై నాకు నమస్కారం చేసినలా వీటన్నిటిని నీకు ఇచ్చదరని ఆయనతో చెప్పగా, మరి 3వ శోధన యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఒకవేళ మనకే సైతాన్ వచ్చి ఈ రాజ్యం అంతా నీకు ఇస్తా అంటే ఏమంటాం? వెంటనే లొంగిపోతాం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు. సాతాను ఆశ చూపించాడు. ఏమన్నాడు? 30 వెండి నాణాలు తీసుకో, యేసు ప్రభును అమ్మివేయి అన్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? 30 వెండి నాణాలకు ఆశపడి యేసు ప్రభును అమ్ముకున్నాడు. ఎంత? ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలకి ప్రభు అంటే శోధనకు లొంగిపోయాడు. అపవాది అట్లా శోధిస్తాడు, రకరకాలుగా శోధిస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారికి ఒక ఆఫర్ వచ్చింది. ఏమిటి ఆఫరు? ఏం ఆఫర్ వచ్చింది చెప్పండి? 2 ఆఫర్ ఇచ్చారు ఆయనకు. ఒకరేమో అపవాది ఏమన్నాడు? ప్రభువా, నీకెందుకు కష్టాలు, నీకెందుకు కోడా దెబ్బలు, నీకెందుకు సిలువ, నీకెందుకు శ్రమలు, నీకెందుకు ఉమ్ము వేయించుకుంటావు, ఎందుకు నువ్వు చనిపోయి ఇవన్నీ తిరిగి ఇవంతా ఎందుకు నీకు కష్టం, నీకు రాజ్యం అంతా ఇస్తా, ఉచితంగా ఇస్తా, ఒక్కసారి నువ్వు నాకు నా పాదాలకు నమస్కరించు. అదే వాడు చెప్పింది. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటినన్నిటినీ నీకు ఇచ్చుదనని చెప్పగా, ఎంత మాట! సాక్షాత్తు ప్రభువునే పట్టుకొని అన్న మాట అన్నాడు. కానీ ఇదే ఆఫర్ తండ్రి అయిన దేవుడు కూడా ఇచ్చాడు. చూడండి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో తండ్రి కుమారునికి అంటే అపవాది కంటే ముందే ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏం ఆఫర్ ఇచ్చాడు? 8వ వచనం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతమ వరకు సొత్తుగాను. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏం చేయాలి? 2 ఆఫర్ ఇచ్చారు. ఒకరేమో తండ్రి అయిన దేవుడు జనములు నీకు స్వాస్థ్యం ఇస్తా, భూమిని దిగంతమ వరకు సొత్తుగా ఇస్తా అన్నాడు. ఎవరు చెప్పారు? తండ్రి అన్నాడు. మరోవైపు అపవాది ఏమన్నాడు? నువ్వేమీ కష్టపడక, కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. తండ్రి అన్నాడు, కానీ తండ్రి ఒక షరతు పెట్టాడు. ఏమి షరతు పెట్టాడు? నా కుమారుడా, ఇవన్నీ నీకు ఇస్తా, కానీ వీటన్నిటికంటే ముందు నువ్వేం చేయాలి? సిలువలో ఫిలిప్పీ 2వ అధ్యాయం ఏం చేయాలి? మరణమవునంతగా విధేయత చూపించాలి, సిలువ మరణం పొందాలి, కొరడా దెబ్బలు తినాలి, శ్రమ పడాలి, వేదన పడాలి, కడకు నీవు నా కొరకు మరణించి సమాధి చేయించి తిరిగి లేవాలి, అప్పుడు ఇవన్నీ నీకు ఇస్తా అని తండ్రి చెప్తాడు. కానీ అపవాది ఏం చెప్తాడు? అప్పుడు యేసు ప్రభు వారు తండ్రి మాటకే లోబడ్డాడు. ఉదాహరణకి ఆదాముకు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ పండు దినమున నిశ్చయముగా చచ్చడం. సాతాను చెప్పాడు. 2 ఆఫర్ ఇచ్చారు. మొదటి ఆదాముకు. సాతాను ఏం చెప్పాడు? సర్పము, ఈ పండు తింటే నువ్వు చావనే చావవు. దేవుడేమో చస్తావంటే అపవాది ఏమన్నాడు? మరి ఇప్పుడు 2 ఆఫర్ ఇచ్చారు. కానీ మొదటి ఆదాం ఏం చేశాడంటే దేవుని మాట వినకుండా అపవాది మాటకు లోబడ్డాడు, శోధించబడ్డాడు, పాపం చేశాడు, తను మరణించాడు, లోకమంతటికి పాపానికి మరణానికి కారకుడయ్యాడు. ఎవరు? ఆదాము. సాతాను ఇచ్చిన ఆఫర్ను తీసుకున్నాడు, శోధనలకు లొంగిపోయాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా చేయలేదు. నువ్వు సాగిలపడి నాకు ఒక్క నమస్కారం చేయి యేసు, ఈ రాజ్యం అంతా, ఈ మహిమంతా నీకు ఇస్తా అని చెప్తే యేసు ప్రభు వారు మరలా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 3 సార్లు యేసు ప్రభు వారు ద్వితీయోపదేశకాండాన్ని ఉపయోగించాడు. 6:13 ఆ ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను. చూసారా? ప్రభువైన నేను మొక్కడం కాదులే నాయన నీకు. అపవాది ఏమంటున్నాడు?
ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము ఎందుకు ఇట్లా అవుతుంది? ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవించాలి. నేను నీకు మొక్కటం కాదు, నువ్వు నాకు మొక్కాలి. కాబట్టి నేను ప్రభువును, నేను దేవుడునని నీకు తెలియదా? లూసిఫర్ తెలియదా యేసు ప్రభు ఎవరో? ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు అని తెలుసు. కాబట్టి వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు. అర్థమైందండి? కాబట్టి 3 సార్లు శోధనలు వస్తే 3 సార్లు కూడా శోధనలు ఏం చేశాడు? జయించాడు. ఎలా జయించాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా. అది రెండవ విషయం. ఇక మూడవ విషయం చూడండి, ఈ వాక్యం మీద ఆధారపడ్డాడు. 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటుండవచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుని వాక్యాన్ని చదువుతారు, దేవుని వాక్యానికి లోపడతారు, దేవునికి వాక్యానికి స్థానం ఇస్తారు. కానీ ప్రార్థన చేయనివాడు వాక్యం చదివాడు. కాబట్టి వాక్యము ప్రార్థన రెండు కలిసి వెళ్తాయి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీకేమనిపిస్తుంది అంటే వాక్యం చదవాలని అనిపిస్తుంది. వాక్యం చదివిన వాళ్ళకి ప్రార్థన చేయాలనిపిస్తుంది, ప్రార్థన చేసిన వాళ్ళకి వాక్యము చదవాలని అనిపిస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే వాక్యం మీద ఆశ పుట్టదు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, నేను ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండేది. అంటే ద ప్రేయర్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గో టుగెదర్, ఈ రెండు కలిసి వెళ్తాయి. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే వాక్యంపై ఆధారపడతారు. వాళ్ళు వాక్యం మీద ఆధారపడతారు. యేసు ప్రభువు వారు వాక్యాన్ని ఆధారం చేసుకొని సాతాను జయించాడు. ఇప్పుడు సాతాను మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఉదాహరణకి సాతాను మీ దగ్గరకు వచ్చి ఏదైనా శోధన చేశాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఉటంకించాలి. దేవుని వాక్యంలో మీరు ఏదైనా చదివారో ఏదో గుర్తుపెట్టుకున్నారో అది చెప్పాలి. అలా సాతాను దేవుని వాక్యంలో మరి యాకోబు 4:7 అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని వాక్యంలో ఇట్లా ఉంది, అపవాది నువ్వు నన్ను శోధించవద్దు, నా యొద్ద నుండి పారిపోని దేవుని వాక్యంలో ఉంది అని చెప్పాలి. ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని కోట్ చేయకుండా నీ సొంత మాటలతో సాతానా పారిపో అంటే పారిపోడు. మన మాటల్లో శక్తి ఉందా? లేదు. దేవుని వాక్యంలో శక్తి ఉంది. కాబట్టి మాటికి దేవుని వాక్యం పైన ఆధారపడాలి, దేవుని వాక్యానే చెప్పాలి. ఏ శోధన వచ్చినా అబద్ధం ఆడు అని శోధన వచ్చింది అనుకోండి, బైబిల్లో ఇట్లా ఉంది, అబద్ధం ఆడరాదు అని ఉంది. సాతానా నన్ను అబద్ధమని ఆడమని ప్రేరేపించకు, అబద్ధం ఆడేవారు అగ్నిగుణంలో పడతారని బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను అబద్ధము ఆడను ఇట్లా చెప్పాలి. లిటరల్గా మీరు మీ మనస్సులో సైతానికి విధంగా చెప్పాలి. మీరు చెప్పడం కాదు, మనం చెప్పడం కాదు. మనం ఏమని చెప్పాలి? దేవుని వాక్యాన్ని ఉపయోగించి చెప్పాలి. అప్పుడు సాతాను పారిపోతాడు. నీకు భయపడు, నీ మాటలకు భయపడు, కానీ దేవుని వాక్యానికి భయపడతాడు. ప్రార్థన చేసేవారికి భయపడతాడు. వాక్యం మీద ఆధారపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వచనం మీకు చూపిస్తా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 30, యోహాను కాదు కానీ ఇర్మియా గ్రంథం 15:16. ఇర్మియా గ్రంథం 15:16 మనం గతంలో కూడా ఈ వాక్యం చూసాం. ఇర్మియా 15:16 దొరికిందా? నేను నిన్ను ఆవరించి మానలేదు. కాదు ఇర్మియా 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టుబడిన గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఏమిటంటే హృదయానికి సంతోషాన్ని కలిగజేసేది, మనసుకు సంతోషం కలిగేసేది ఏమిటి? దేవుని మాటలు. కాబట్టి 16వ వచనంలో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. కాబట్టి దేవుని వాక్యాన్ని మరి మనం భుజించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, అదే దేవుని వాక్యాన్ని ఆధారపడాలి. కాబట్టి శోధన ద్వారా శోధన కాదు ఏమంటున్నా నేను, ఉపవాసం ద్వారా
ప్రార్థన ద్వారా దేవుని వాక్యం మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం 3 చూసాం. ఇప్పుడు నాలుగవది ఏమిటంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనల్ని మనం ప్రభువునకు సమర్పించుకుంటాం. చూడండి ఆ మాటలు ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పు 2:8. ఫిలిప్పు 2:8. కనపడి మరణం పొందినంతగా, అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, చూసారా, దేవునికి తను తాను సమర్పించుకున్నాడు కదా. ఆ గెత్సెమనే ప్రార్థనలో ఏ ప్రార్థన చేశాడు? ప్రభా నీ చిత్తం అయితే గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు. 3 సార్లు ప్రార్థన చేస్తే 3 సార్లు జవాబు రాలే. అప్పుడు ఏం చేశాడు? దేవుడికి తను తాను అప్పగించుకున్నాడు, దేవుడికి తను తాను సమర్పించుకున్నాడు. తండ్రి నీ గిన్నె నేను తాగుతాను అన్నాడు. ఆ పాత్రను త్రాగాడు. ఏమిటి ఆ పాత్ర అంటే? శ్రమలు, బాధలు, కష్టాలు, శిలువ, మరణం. ఆ పాత్ర ఆయన త్రాగాడు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా మనం వాళ్ళని ప్రతిష్ఠించుకుంటాం. రోమా 12వ అధ్యాయం 1వ వచనం. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మన శరీరాన్ని, మన తలంపులను, మన మనస్సును, మన ఆలోచనలను ప్రతిదీ ఆయనకు మనం సరెండర్ చేసుకోవాలి. ఎట్లా మనం సరెండర్ చేసుకుంటాం? ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరేడ్ చేపిస్తారు. వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. పూర్తిగా సరెండర్. వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా ఏం చేయాలి? సమర్పించుకోలే. లేదంటే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారు, అవసరమైతే ఇంకేమైనా చేస్తారు. పై అధికారులు, పోలీసు వాళ్ళు కానీ, సైన్యం కానీ ఏదన్నా వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది వాళ్ళకి, ఉద్యోగాన్ని తీసివేసే అధికారం ఉంటుంది. ఈవెన్ తర్వాత నా ఉద్యోగం తీసేశాడు పై అధికారాన్ని కోర్టుకి వెళ్ళినా కోర్టు అసలు ఏమి చేయలేదు. ఈ మధ్యలో ఒక ఆయన, క్రైస్తవుడు ఆయన హిందూ టెంపుల్కి వెళ్లకుండా ఆగిపోయాడు. ఎందుకంటే క్రైస్తవుడు కదా. అయితే ఆయన మీద తర్వాత వాళ్ళ ఉద్యోగం తీసేశారు. ఈయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏమీ చేయలేము, ఉద్యోగం తీసేశారు. ఉద్యోగం మీద స్టే ఇవ్వలేకపోయారు. అంటే మిలిటరీ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి అట్టి అధికారం ఉంటుంది. ఎంతో విచారించారు, హైకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఏం చేయలేకపోయింది. మంచి క్రైస్తవుడు, ఆయన ఉద్యోగం పోయింది. అంటే అట్టి అధికారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలో మనల్ని మనం ఫుల్గా సరెండర్ చేసుకోవాలి. పూర్తిగా ఏమి సమర్పించుకోవాలంటే ఇక్కడ 3 సమర్పించుకోవాలి. రోమా 12లో 1 మీ శరీరాన్ని సమర్పించుకోవాలి దేవునికి. ఏం సమర్పించుకోవాలి? శరీరం. 2వది మనస్సు. ఏమి సమర్పించుకోవాలి? చివరి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. 2వది ఏం సమర్పించుకోవాలి? దేవునికి మనస్సు సమర్పించుకోవాలి. 3వది చిత్తము, దేవుని చిత్తము. అంటే మన చిత్తాన్ని కూడా ఆయనకు సమర్పించుకోవాలి. 1 మన శరీరాన్ని సమర్పించుకోవాలి, 2వది మన మనస్సు సమర్పించుకోవాలి, 3వది విల్ అంటారు కదా, విల్, చిత్తాన్ని కూడా సమర్పించుకోవాలి. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, యేసుప్రభువు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవునికి తను తాను సమర్పించుకున్నాడు. ఉపవాస ప్రార్థన వల్ల ఇన్ని మేళ్ళు ఉన్నాయి. ఇది 4వది. 5వది ఒకటి చెప్పి నేను ముగిస్తా. 5వది 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. అంతటి అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో వచ్చి. కాబట్టి సత్ఫలితం ఏమొచ్చింది ఆయనకు? శోధన మీద ముమ్మాటికి విజయం వచ్చింది. 3 సార్లు అపవాది శోధిస్తే 3 సార్లు కూడా ఆయన జయించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపవాది ఆయన విడిచిపోయాడు. అపవాది మళ్ళీ విడిచిపోతాడా? మళ్ళీ శోధిస్తాడు. ఆ శోధనలో వాడు నెగ్గేంత వరకు కూడా శోధిస్తూనే ఉంటాడు. తొందర పెడుతూనే ఉంటాడు. ఏదన్నా తప్పు చేసేంత వరకు కూడా వాడు మనల్ని నిలవనీయడు. ఆలోచించుకునే సమయం ఇవ్వడు. ఆ ఆలోచన చేసి ఆ పని చేసిన తర్వాత అప్పుడు చెప్పి మళ్ళీ నవ్వుతాడు. మళ్ళీ వింటున్నారు ఆ మాటలు. సైతాన్ని మళ్ళీ చూసి ఎగతాళి చేస్తాడు. ముందేమో తొందరపడి చేయి అంటాడు. చేసిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవు కదా, చర్చికి వెళ్తావు కదా,
ప్రార్థన చేసావు కదా, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు మళ్ళీ చూసి మళ్ళీ ఎగతాళి చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు వారిని అపవాది విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం చెప్పండి. ఒకటి, ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన చేయడం ద్వారా 5 ఫలితాలు ఉన్నాయి. ఈ 5 ఫలితాలు మీకు మరలా చెప్తాను కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మొట్టమొదటిగా ఏమిటి చెప్పండి? సిద్ధపాటు కొరకు గాడ్ ప్రిపేర్స్ అస్. అదే దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు భవిష్యత్తు పరిచర్య కొరకు, భవిష్యత్తు పని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. హడావిడిగా చేయొద్దు. మీరు ఏది కూడా హడావిడి నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపాటు చేయకూడదు. సాక్షాత్ యేసు ప్రభువే రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. సిద్ధపాటు కొరకు మనం ఏం చేయాలి? యేసు ప్రభువే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రెండవది శోధనలు జయించే అవకాశం ఉంది. శోధనలు వస్తాయి, ప్రతి వ్యక్తికి వస్తాయి. యేసు ప్రభుకి వచ్చాయి, ప్రవక్తలకు వచ్చాయి, అపోస్తలులకు వచ్చాయి, నీకు నాకు వస్తుంది. కానీ శోధనల మీద జయం మనం పొందాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన. యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, శోధనలు ఎదుర్కొన్నాడు. అది రెండవది. మూడవది ఏం చేశాడు? వాక్యం మీద ఆధారపడ్డాడు. 3 సార్లు కూడా తన సొంత మాటలు కాదు, దేవుని వాక్యాన్ని కోరి చేశాడు. మీరు అపవాదిని జయించాలంటే ఏకైక మార్గం దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి. ఆ 3 సార్లు ఏ గ్రంథంలో వాక్యాన్ని కోట్ చేశాడు? ద్వితీయోపదేశకాండం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 8:3 మరి యెహోవా నోటి మాట నుంచి ఆహారం తినాలని చెప్పాడు. రెండవది 6:16 దేవుని శోధించకూడదని చెప్పాడు. మూడవది 6:13 నీ ప్రభు అయిన దేవుడికి నువ్వు శోధించాలి. దేవుని వాక్యం మీద ఆధారపడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. 4వది ఏంటి చెప్పండి? అయ్యో మర్చిపోతే ఎట్లా? మీరు సమర్పించుకోవాలి. మన హృదయాన్ని, మన చిత్తాన్ని, మన మనస్సుని, మన శరీరాన్ని పూర్తిగా సమర్పించుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సరెండర్ అవ్వాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా నీ శరీరాన్ని ఆయనకు సజీవంగా నీవు సమర్పించలేవు. 5వది ఏం చెప్పుకున్నాం మనం? 5వది అపవాది ఆయన ఏం చేశాడు? విడిచిపెళ్ళిపోయాడు. అపవాది విడిచిపెళ్ళిపోయాడంటే శోధనల మీద పూర్తి విజయం. ప్రతి శోధన మీద, ఇందాక మనం పాడాం, ప్రతి శోధనపై నీవు నాకు విజయం ఇచ్చదవు.